అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం గ్రామంలో కైలాస భూమిని బుధవారం గ్రామస్తులు ప్రారంభించారు. కువైట్లో ఉండే యువ పల్లవసేన అగ్నికుల క్షత్రియ సంఘం వారు 8 లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఈ ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని స్థానికులు తెలిపారు. ఇటీవల 8 లక్షల రూపాయలతో దహన సంస్కారాలు చేసుకునేందుకు షెడ్లు, వాటర్ ట్యాంకు లాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లవసేన అగ్నికుల క్షత్రియ సంఘం కువైట్ సభ్యులను పలువురు అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈ కువైట్ సంఘం అలా ఏర్పడడానికి కారణం ఏంటంటే 2015లో ఇక్కడ ఈ అంతర్వేదిలోని క్రికెట్ అంటే గుర్తొచ్చే వ్యక్తి చింతా శ్రీనివాస్. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ఒక 6 కొట్టాలన్నా క్రికెట్ పేరు చెప్తేనే దేవస్థానం పల్లిపాలెంలో గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే చింతా శ్రీని. అలాంటి వ్యక్తికి కాలు చేయి లాగేస్తే అప్పుడు అక్కడ కువైట్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. అక్కడ చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య బావకి ఇలాగా కాలు చేయి లాగేసిందంట, అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్పేసి. అంటే మరి ఏంటంటే పరిస్థితి ఏంటి, కువైట్ పరిస్థితి ఏంటంటే కువైటుడు అయితే మంచిడు కానీ మంచిడు కాదు, కువైట్ ఆమె అయితే మాత్రం మామ అయితే మంచిదే, పాస్పోర్ట్ అయితే నీకు చేయగలను కానీ నేనైతే డబ్బుల విషయంలో అయితే ఏం చేయలేను, వీసా టికెట్ విషయంలో అయితే నేను ఏం చేయలేను అంటుంది. అంటే సర్లేమో పని అయితేనే ఆ పాస్పోర్ట్ తీసుకోండి, ఎవరైనా తెలిసిన ఉండే కనుక వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నువ్వు తర్వాత నేను వచ్చి తీసుకొస్తాను నిన్ను అని చెప్పేసి. అంటే పాస్పోర్ట్ తీసుకుని ఆమె బ్యాగ్ అది సర్దుకుని వాళ్ళ చిన్నది గారు ఎవరు ఉంటే వాళ్ళ ఇంటి పక్కకి వెళ్ళిపోయింది. జహరా అండి అప్పుడు ఆమె పనిచేసే ఏరియా. కారణం ఏంటంటే నా వెనకాల అక్కడ కువైట్లో ఫ్రెండ్స్ ఉన్నారు అన్న ధైర్యంతో అడిగాను. నా ఫ్రెండ్స్ అందరిని అడిగాను, ఇలాగా మా ఫ్రెండ్ వాళ్ళకి మా చెల్లి అవుతుంది, నాకు కష్టం వచ్చింది, ఆ కాలేజీ లాగింది, అర్జెంట్గా వెళ్ళిపోవాలి, డబ్బులు లేదు, టికెట్ తీసి పంపించాలి అని చెప్పేసి. అంటే ఎవరిని అడిగితే వాళ్ళు సాయం చేశారండి ఆ రోజు. అప్పుడు ఆమెకు టికెట్ తీయగా 5,000 రూపాయలు మిగిలి, 5,000 రూపాయలు కూడా ఆమె చేతులు పెట్టి 5,000 రూపాయలు మిగిలినవి, మా ఎంతమంది ఇచ్చారు మీకు అని చెప్పేసి. అంటే అప్పుడు ఆ రోజు పంపించేస్తే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఎవరన్నా ఒకసారి అడిగామనుకుంటే సాయం చేస్తారు, ఇంకో 2సారి అడిగితే ఫోన్లే కష్టం ఉన్నారనుకుంటారు, 3సారి అడిగితే ఇంక ఇదే పని అనుకుంటారు. అటువంటి పరిస్థితి ఒకళ్ళని అడిగి ఇలాగా మా గ్రామం వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ఇంకొకరిని అడిగి పంపించే అసలు అటువంటిది రాకూడదు అని చెప్పేసి కొల్లాటి శ్రీని గారి దగ్గరికి వెళ్ళాను. నేను సెలవు వస్తే కొల్లాటి శ్రీని గారి దగ్గరికి వెళ్ళిపోయి కొల్లాటి శ్రీని గారు అనే ఇలా జరిగింది, మళ్ళీ రేపన్న రోజు మనకి ఎవరికైనా మన గ్రామంలోకి ఎవరికైనా కష్టం వస్తే కనుక మనం ఇలాగ ఒకళ్ళని అడిగి పంపించే విధానం ఉండకూడదు, మనకు మనమే పంపించుకునే స్థాయిలో ఉండాలి, ఏం చేయాలన్నయ్య ఏంటంటే. అప్పుడు అన్నయ్య సలహా చెప్పాడు కొల్లాటి శ్రీని అని. కడపలు ఇలాగే రెండు యూనిటీగా ఉండి సీటీ ఇలా వేసుకుంటారు, నడుపుతారు సీటీల బట్టలు కొంత వేసుకుని, ఆ పెరిగిన తర్వాత పంచుకోవడం, ఆ పంచుకోక తర్వాత ఏదైనా కష్టం వస్తే కనుక అందులోంచి డబ్బులు తీసి పంపించడం జరుగుతుంది అని చెప్పేసి. అంటే అప్పుడు సరే బాగుంది ఇది, కాకపోతే అందరినీ కూర్చోబెట్టాలి మనం అని చెప్పేసి అప్పుడు బంధం దుర్గాప్రసాద్ గారు చెప్పామండి డ్యూటీ. ఎందుకంటే అప్పుడు ఫోన్ చేస్తే డబ్బులు అయ్యి, ఇప్పుడు ఫ్రీ కాదండి, నెల బ్యాలెన్స్ కదండి, ఫోన్ చేస్తే కాల్కి డబ్బులు అయిపోయి. ఆవిడ ఏంటంటే బంధం దుర్గాప్రసాద్ అక్కడ సాలీలు అని చెప్పేసి గెస్ట్ హౌస్లో, కువైట్ గెస్ట్ హౌస్లో పనిచేసేవాడు ఆయన. ఆవిడ ల్యాండ్ లైన్ ఉండేది ఆయనకి. కొంతమంది నెంబర్లు ఉన్నాయి కాబట్టి కొంతమందికి ఫోన్ చేసి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఒకసారి కనుక్కోండి, మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చుందాం అందరం అని చెప్పేసి. అంటే అప్పుడు ఆయనే మొత్తం ఎంతమంది ఉన్నారు కువైట్లో మొత్తం అందరికీ ఫోన్ చేసి మొత్తం అప్పుడే 56 మంది వచ్చారండి. ఒక ఓన్లీ పంచాయతీ ఇక్కడ పల్లిపాలెం పంచాయతీ నుంచి 56 మంది వస్తే అప్పుడు మామూలుగా అయితే కనుక మా పలానా కలుగుతారండి మీటింగ్ అంటే రారని చెప్పేసి భోజనాల టైప్లో మన సంక్రాంతికి భోజనాలు ఏర్పాటు చేసుకుందాం, అందరం కలుద్దాం అని చెప్పేసి అలా ఏర్పాటు చేసుకుంటే అందరూ వస్తారు ఖచ్చితంగానే కలుసుకోవడానికి కారణం కోరుతుందని చెప్పేసి ప్లాన్ చేస్తే మొత్తం ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చారండి. అందరూ వస్తే అప్పుడు కూర్చొని భోజనం చేసిన తర్వాత తిరువడి కూర్చొని ఇలా జరిగింది పలానా చింతాశ్రేణికి, ఇంకొకసారి ఎవరికైనా మన గ్రామాలకు ఎవరికైనా జరిగితే ఇలా ఉండకూడదు, ఒకరిని అడిగి వేరే వాళ్ళని అడిగి పంపించకూడదు, మనకు మనమే పంపించుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది ఏంటంటే అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కువైట్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కూడా కొంతమంది. వాళ్ళందరి సలహా ఏంటంటే అప్పుడు 1 నెల 10 దినాలు వేసుకుందాం, 2వ నెల 10 దినాలు వేసుకుందాం, 3వ నెల 10 దినాలు వేసుకుందాం, అలా 30 దినాలు అయిన తర్వాత దాన్ని సీటీ వాటికి పెట్టి మనం ఇలా పెంచుకుందాం అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆలోచన అందరూ కూడా ఆలోచన చెప్పారు. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్పుడే ముందు చూపుతో ఆలోచించిన ఆలోచన ఏంటంటే ఇందులో మన గ్రామం వాళ్ళు మాత్రమే ఉంచుకోవాలి, వేరే గ్రామం నుంచి అయితే వద్దు అని చెప్పేసి అనుకున్నారు. దేనికి కారణం ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఈ రోజు ఇలాంటిది వస్తుందని చెప్పేసి. ఇప్పుడు పల్లిపాలెంకి వేరే గ్రామంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు పల్లిపాలెం చేస్తాం, అదిగో మేము కూడా ఉన్నాం కదా మీ గ్రామంలో మాకు చేయరా అని క్వశ్చన్ వస్తున్నప్పుడు అది ఎంత ముందు జాగ్రత్త చూడండి కుర్రలకు మా కుర్రలు అంతా ఆలోచించి, అందుకని మన ఊళ్ళో మన గ్రామంలో ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఇది సక్రమంగా నడిచిన తర్వాత
చాలా మంది అడిగారు, దేవస్థానం కుర్రోళ్ళు కానీ, తర్వాత ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా అడిగారు, మేము కూడా వస్తాము, ఇంకా ఇది సంఘం చాలా సక్రమంగా నడుస్తుంది, మేము కూడా జాయిన్ అవుతామని, మేము కూడా వస్తామని అంటే మా కుర్రోళ్ళు ఎవరు కూడా ఇది ఫ్యూచర్లో మళ్ళీ గొడవ వస్తుందండి, తర్వాత మీ గ్రామానికైనా చేసుకుంటారు, మా గ్రామానికి ఏం చేసుకోరా అని చెప్పేసి గొడవ వస్తుంది, అందుకని దయచేసి ఏమనుకోవద్దు, మా గ్రామంలో మాత్రమే ఉండి నడుపుకుంటామని చెప్పేసి నడిపించారండి. ఇదేంటంటే మెయిన్ ఏంటంటే అక్కడ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరు నడకుండా ఈ సంఘం నుంచి మా శ్రమతోనే పంపించేలాగా చేసుకుందామని ఒకటి ఆలోచన. తర్వాత డబ్బు పెరిగితే అప్పుడు మెయిన్ సమస్యగా ఏది ఉండేదంటే మనకి వాటర్ సమస్య ఉండేదండి ఇక్కడ పల్లిపల్లి. ఆ వాటర్ సమస్య విషయంలో ఖచ్చితంగా మన సంఘం నుంచి వాటర్ సమస్య చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాటర్ సమస్య ఏంటంటే మూలసాంగ్ గారు, అలాగే హిందీ మాస్టర్ గారు, తర్వాత వనమాలి వర్మ వీళ్ళందరూ కూడా అప్పుడు గొల్పల్లి సూర్యరావు గారు అది డబ్బు ఇస్తానంటే కనుక ఇస్తారేమో అని చెప్పేసి ఆస్తి చేశారు. వాళ్ళ డబ్బులకు వచ్చి పెట్టి వాళ్ళు అప్లై అయిపోయి చేశారు. ఆ అవకాశం అయితే రాలేదు. కానీ తర్వాత మాకు ఈ సంఘం ద్వారా చేయటం ఏమేం చేశామంటే అలా అక్కడ నుంచి ఏదైనా కష్టం వస్తే ఇమీడియట్గా టికెట్ తీసి డబ్బులు ఇచ్చి పంపించేది అదొకటి. అయితే కరోనా టైంలో 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే మన ఒక సంవత్సరం క్రితం రీసెంట్గా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి స్వామివారి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పురవీధుల్లో తిరిగే వీధులన్నింటిలో కూడా మనం మైకులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి కార్యక్రమం రోజుని 100 కేజీల బియ్యం, ఇలాగా ఈ రోజు చూస్తే ఇది ఇక్కడ 8 లక్షల రూపాయలతో షెడ్, ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఈ సంఘం ద్వారా మనం చేయడం జరిగింది. ఆ రోజు శ్రీనికాల జరగడం వల్ల అప్పుడు కుర్రలందరికీ ఆలోచన రావడం, కూర్చొని మాట్లాడుకుని సక్రమంగా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది 11 సంవత్సరాలు అయిందండి ఈ సంఘం స్టార్ట్ చేసి. ఈ 11 సంవత్సరాల నుంచి ఏంటంటే అందులో ఏ ఒక్క రూపాయి తీసినా కానీ ఓన్లీ గ్రామానికి ఖర్చు పెట్టాలి అంతే, గ్రామానికి తప్ప ఏ వ్యక్తిగతంగా అవకాశం కాదు అని చెప్పేసి అందరూ ఒక మాట కలుపుకుని ఎంత యూనిటీగా నడుస్తున్నందుకు మా కుర్రోళ్ళందరికీ కూడా నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా ఈ సంఘం ఇంత గొప్పగా నడుస్తుందంటే కారణం మన కుర్రోళ్ళేనండి. వాళ్ళందరికీ కూడా గ్రామం, అలాగే గ్రామం తరపున మనందరం కూడా వాళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే భార్య తల్లి చూస్తే ఎవరి సంపాదన వెళ్తానండి, ఎవరి కష్టం వెళ్తే, ఎవరి రూపాయలతో, ఎవరి బ్రతకాలదే అనుకున్న సమయంలో భర్తని, భార్యని, అలాగే తల్లిదండ్రులను వాళ్ళందరినీ వదులుకుని దూరంగా పిల్లల్ని వదులుకుని, భార్యను వదులుకుని అక్కడికి వెళ్ళి కష్టపడి పనిచేస్తూ ఎలా ఉంటుంది ఇక్కడ గల్ప జీవితం చాలా మందికి తెలుసు ఎలా ఉంటుంది అనేది. లెగిసిన కాడి నుంచి మళ్ళీ పడుకునే దాకా రెస్ట్ ఉండదు. మహా అయితే పడుకుంటే 5-6 గంటలు పడుకుంటారు. 5-6 గంటలు కూడా ఒకవేళ కష్టంగా ఉంటుంది ఇంట్లో పనిచేసేవాళ్ళు. అంత కష్టం పని చేస్తూ కూడా గ్రామం కోసం ఆలోచించి గ్రామానికి ఏదో చెయ్యాలి, అక్కడ నుంచి పుట్టి పెరిగిన గ్రామానికి ఇంత దూరం వచ్చాం, మనం ఏదో చెయ్యాలి గ్రామానికి అని చెప్పేసి గ్రామం గురించి ఆలోచిస్తూ ఎంత ఐక్యతగా నడిపిస్తున్న మీ అందరికీ కూడా కుర్రలందరికీ కూడా కోయిట్ అగ్నికుల క్షత్రియ యువ పల్లవ సేన కోయిట్ సంఘం కుర్రలందరూ కూడా పాదావందనాలు చేస్తూ నాకు ఈ చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తాను.